హాయ్ ఫ్రెండ్స్, మలయాళంలో నిర్మించిన పడక్కలం అంటే ఆట స్థలం అని అర్థం. ఈ సినిమా ఫ్యాంటసీని మిక్స్ చేసిన కామెడీ సినిమా. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఓ కాలేజీలో రంజిత్, షాజీ అనే ఇద్దరు లెక్చరర్స్ ఉంటారు. అయితే రంజిత్ కి ఎప్పుడో పురాతన కాలంలో కేరళ రాజులు టిప్పు సుల్తాన్ని ఎదిరించడం కోసం ఓ ఆయుధాన్ని వాడుకుంటారు. ఆ ఆయుధం ఏంటి? ఆ ఆయుధాన్ని చాలా జాగ్రత్తగా ఒక దగ్గర భద్రపరిచి వాళ్ళు అంతరించిపోతారు. అయితే ఆ ఆయుధం ఏంటో కనుక్కున్న ప్రొఫెసర్ రంజిత్ దాన్ని తీసుకొని ప్రొఫెసర్ షాజీ కదలికల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇది గమనించిన జితిన్ రంజిత్ ని వారిస్తాడు. జితిన్ ఎవరో కాదు, వీళ్ళిద్దరికి స్టూడెంట్. అదే కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు. లవర్ కి దూరమై బాధపడుతూ ఉంటాడు. ఈ సమయంలో ప్రొఫెసర్ రంజిత్ తో గొడవ పడతాడు ఆ శక్తి విషయంలో. అయితే ప్రొఫెసర్ రంజిత్ దగ్గర ఉన్న శక్తి ఏంటో కాదు, ఒక గేమ్, చెస్ లాంటిది. అది ఆడాలంటే ముందు దాన్ని ఓపెన్ చేయడానికి ఒక లాక్ కావాలి. దానిలో 2 పాచికలు ఉంటాయి. ఆ పాచికలతో ఆడాలి. అయితే అనుకోకుండా జితిన్ తన గ్యాంగ్ తో కలిసి ఆ గేమ్ ని దొంగలిస్తాడు. దొంగలించిన తర్వాత రంజిత్, షాజీ కూడా ఆ ఆటలో భాగస్వాములు అవుతారు. ఆ సమయంలో అనుకొని విచిత్ర సంఘటన జరుగుతుంది. అప్పటి వరకు ఉన్న పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. ఆ సంఘటన ఏంటి, ఏవి తారుమారయ్యాయి, ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. పడక్కలం సినిమాని దర్శకుడు మను స్వరాజ్ బాగా తీశాడని చెప్పొచ్చు. ఫస్ట్ నుంచి చివరి వరకు ఇంట్రెస్టింగ్గా తీశాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది. అక్కడి నుంచి జరిగే సన్నివేశాలన్నీ వేగంగా కథను ముందుకు నడిపిస్తాయి. ఇక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు షరాఫుద్దీన్. రంజిత్ పాత్రలో అద్భుతంగా చేశాడు. అలాగే సూరజ్ వెంజరమూడి గురించి ఎంత చెప్పినా తక్కువే, ఆ పాత్రకు న్యాయం చేశాడు. సందీప్ ప్రదీప్ జితిన్ పాత్రలో స్టూడెంట్గా బాగా చేశాడు. అతని లవర్ పాత్ర నిరంజన అను పోషించింది. పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర. పూజా మోహన్ రాజ్ సూరజ్ వెంజరమూడి భారీగా బాగానే చేసింది. ఇంకా జితిన్ ఫ్రెండ్స్ కూడా బాగా చేశారు. ఈ సినిమాని జియో హాట్స్టార్లో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. పాటలు కూడా తెలుగు డబ్బింగ్ ఓకే అనిపిస్తాయి. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. ఫోటోగ్రఫీ బాగుంటుంది, ఎడిటింగ్ బాగుంటుంది, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కూడా బాగుంది. ఫ్యాంటసీని మిక్స్ చేసి కామెడీని యాడ్ చేసి ఓ సాధారణ కథకి చక్కగా మంచి ట్విస్ట్లు ఇచ్చి మను స్వరాజ్ బాగా తీశాడు. విశేషం ఏంటంటే లాస్ట్ ఎండింగ్ టైటిల్స్ వస్తున్నప్పుడు విజువల్స్ లేకుండా కేవలం వాయిస్తో ఒక మంచి ట్విస్ట్ ఇస్తాడు దర్శకుడు. అదేంటో మీరే సినిమా చూసి తెలుసుకోండి. రాజేష్ మురుగేషన్ అందించిన మ్యూజిక్లో ఒక పాట బాగానే ఆకట్టుకుంది. ఈ కామెడీ ఫ్యాంటసీ థ్రిల్లర్ని కుటుంబం అంతా కలిసి చూడొచ్చు. ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?